ఏందిరా అయ్యా, ప్రేమ పెండ్లంటేనే గజ్జున వణికేటట్టు చేసిరుగా ఇల్లు. నాగమణి అనే ఓ కానిస్టేబుల్ ఇంట్లో చేసిన పెళ్లి కాదని ఆమె ప్రేమించిన ఆయనను పెళ్లి చేసుకుందన్న కోపంతో సొంత తమ్ముడే ఆమెను వేట కొడవలతోని నరికి చంపేసిండు. ఇబ్రహీంపట్నంలో అయింది ఇదంతా. అసలు ముచ్చట ఏందంటే మొదలు ఆమెకు 10 నెలల కిందటనే ఇంట్లో సంబంధం చూసి లగ్గం చేసిరట. అది ఆమెకు నచ్చక ఇడుపు కాగితం తీసుకొని ఆమె ప్రేమించినోని పెళ్లి చేసుకుంది. నువ్వు అట్లెట్లా చేస్తావు అన్న కోపంతో కానిస్టేబుల్ తమ్ముడే ఆమె డ్యూటీకి పోతుంటే కారుతో గుద్దిండు. ఇక ఆమె కింద పడంగానే కత్తితోటి నరికి చంపేసిండు. అందరు చూస్తుండగానే రోడ్డు మీద గిల్ల గిల్ల కొట్టుకొని చచ్చిపోయింది. ఏంబట్టే పోలీసు వాళ్ళు కేసు రాసి అలా తమ్ముని దోలాడుతుర్రు. ఏందో ఏమో అందరికి రక్షణ ఇచ్చే పోలీసులకే రక్షణ లేకుంటాయే కదా పాపం. అలా ఇంటైన గోస ఎవ్వలకు చెప్పలేకుంటుంది. మరీ గింత కులపిచ్చి ఉండొద్దు. అంతుంటే ఆమె ముఖం చూడకుండా బతకాలే గాని గిట్లా చంపి ఏం సాధిస్తాడు? రేపు ఆమె కాళ్ళ కట్టుకు నువ్వు కూడా పోతావు కదా. నీ చేతులకు జట్టలు పుట్ట ఓ ఆడవిళ్ళని ఎట్లా చంపబుద్ధి అయిందిరా? నీకు ఆ ఆడవిళ్ళు ఉసురు ముట్ట అనుకుంటా తిట్టిపోస్తుర్రు ఆడ జరిగిందంతా చూసినోళ్ళు. పొద్దుగాలనే పోయి 7 గంటలకు పోయిన అర్ధ గంటలోనే ఆడ చంపేసిందండి. నా వల్ల అయితలేదు. మా ఆయన పోయే సరికల్లే తల్లాడుతుంది అంటున్నా. ఎవరు చంపిన అనుకుంటారు? వాళ్ళ తమ్ముడే. 8 ఏళ్ళ నుంచి చూడలేదన్న మామతే పెట్టిండు అన్ని. వాళ్ళు ఇప్పుడు వచ్చి దేనికోసము రోజు ఇట్లకెచ్చే పోతుందని కనిపెట్టి చంపేసిందన్న. ఏమైనా ఆస్తి కోసం అట్లా ఉందా లేదా పెళ్లి చేసుకున్నందుకే ఉందా? పెళ్లి చేసుకున్నందుకే కావు. 8 years నుంచి పరిచయం ఉంది అమ్మాయి. 8-9 years నుంచి. అయితే అమ్మాయి మా మ్యాటర్ తెలిసినాక అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చిపెట్టి అమ్మాయి బయటికి వచ్చేసి ఇంట్లోకి వచ్చేసి హాస్టల్లోనే బతుకుంది. ఒక 2021లో జాబ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ తమ్ముడిగా మాట్లాడుతుండే నార్మల్గా. హాస్టల్లో ఎప్పటి నుంచి ఉంటుంది? 8 years అవుతుంది. 7-8 years నుంచి ఉంటుంది హాస్టల్. 4 years తర్వాత మళ్ళీ జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఇంట్లో అందరూ మాట్లాడారు నార్మల్గా. ఇంకా ఏమన్నా ఉంటే కినా మా పైసలు కినా చూసుకురు వాళ్ళు. అప్పటిదాకా వాళ్ళు ₹1 ఇవ్వలేదు వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయికి. మొత్తం నేనే ఉండి చదివించి అమ్మాయికి జాబ్ వచ్చినాక మళ్ళీ తర్వాతకి మొన్ననే 21లో జాబ్ వస్తే ఇప్పుడు చేసుకున్నాను. ఈ November 10th పెళ్ళి అయింది మాకు. ఇంకా ఆ రోజు నుంచి ఇక ఇట్లా అయిపోయింది. అంటే వాళ్ళ తమ్ముడికి ఆ రోజు నుంచి ఏమంటారు పగబట్టి ఇలా అటాక్ చేసింది. మీరు ఎక్కడ ఉంటున్నారు ఫ్యామిలీ? మేము రాయపల్లి ఊర్లోనే ఉంటాం. మీరు ఎన్ని రోజులు అవుతుంది లవ్ చేసుకున్నాం? 8 years అవుతుంది. ఒకటే ఏం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు కానీ వాళ్ళు కోపంగానే వెళ్ళిపోయారు. చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు? ఆ పెళ్ళికి అయితే ఎవరు రాలేదు. ఇక పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకనీయం, ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడి. ఈ మధ్యలో మిమ్మల్ని మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమనలే అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్లు చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు. రోజు నిన్న సండే అని నిన్న వచ్చినాం ఊర్లోకి. సిటీలోనే ఉంటాం మా ఊళ్ళో. ఒకే ఊరు. మార్నింగ్ అండి. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నార్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నార్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి.
ఇప్పుడు అమ్మాయి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.